నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ దేశానికి తమ యొక్క కార్మికులను పంపించమని చెప్పి ఇండోనేషియా మరియు ఫిలిపిన్ మరియు ఇతర దేశాలకు సంబంధించిన కొన్ని ప్రభుత్వాలు కరాఖండిగా చెబుతూ ఉంటే, ఆఫ్రికా ఖండంలో ఉన్న మలావి దేశం మనం చూసుకుంటే కువైట్ కు తమ యొక్క కార్మికులను పంపించేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రకటించింది. అలాగే మలావి దేశం ఉప విదేశాంగ మంత్రి స్థానిక మీడియాతో మాట్లాడుతూ నైపుణ్యం కలిగిన మరియు అలాగే గృహ కార్మికుల నియామకాన్ని నిర్వహించడానికి కువైట్ తో అవగాహన ఒప్పందం సిద్ధంగా ఉందని చెప్పేసి దాని యొక్క నిబంధనలపైన తుది సంతకం చేయడానికి మరియు అధికారికంగా అమలు చేయడానికి వేచి ఉన్నాము. మలావిలో దాదాపు 10,000 మంది ప్రజలు కువైట్ మరియు ఇతర దేశాలకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పి, అందులో ఎక్కువ మంది వైద్య సిబ్బంది ఉన్నారు. వారిలో ఎక్కువ మంది ఉన్నత శిక్షణ పొందిన నర్సులు విదేశాల్లో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి, కువైట్ మరియు మలావి మధ్య సంబంధాలు అద్భుతమైనవి మరియు వాణిజ్య మరియు కార్మిక రంగాలలో గత 10 సంవత్సరాలలో విశేషమైన అభివృద్ధిని సాధించాయని చెప్పేసి ఆ యొక్క దేశ ఉప విదేశాంగ మంత్రి తెలియజేశారు. అలాగే ఇటీవల పర్యాటకం, వ్యవసాయం మరియు మైనింగ్ ఎజెండా కింద భారీ ఆర్థిక అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కువైట్ పెట్టుబడిదారులను మలావి దేశం ఆహ్వానించింది. ప్రస్తుతం మలావి దేశం మనం చూసుకుంటే 10,000 మంది ప్రజలు కువైట్ కు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పి, దానికి సంబంధించిన ఒప్పందం పైన కూడా త్వరలో సంతకం చేస్తాము. విధి విధానాలు, నియమ నిబంధనలు ఖరారైన తర్వాత ఈ యొక్క ఒప్పందం పైన సంతకం చేసి 1,000 మంది మలావి ప్రజలను కువైట్ కు పంపిస్తామని చెప్పేసి ఆ యొక్క దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. మరి దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.